असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. హలో చిల్డ్రన్స్, వెల్కమ్ టు మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్. దిస్ ఇస్ నవిత. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మనం 5వ తరగతిలో 3వ పాఠం సాలార్జంగ్ మ్యూజియం గురించి చదువుకుంటున్నాం. పార్ట్ 1లో చదువుకున్నాం కదా, మరి పార్ట్ 2లో మనము పాఠాన్ని చూద్దాం. గడియారం పెద్ద నక్ష చెక్కిన చెక్క డబ్బలో ఉన్నది. దాంట్లో ఎడమ పక్క చిన్న ఇల్లు లెక్క ఉన్నది. దాని తలుపు మూసి ఉన్నది. మధ్యలో ఒక గంట ఉన్నది. కుడిపక్క చెట్టు కింద ఒక మనిషి డోలు కొడుతున్నట్టున్నది సారు చెప్పిండు. ఆ డోలు కొట్టుడు అంటే ప్రతి సెకనుకు ఒక దెబ్బ కొట్టుడు అని. ఆ మూసి ఉన్న తలుపు తెరుచుకొని ఒక మనిషి బయటకు వచ్చి ఆ గంట మీద ఎంత టైం అయితే అన్ని గంటలు కొట్టి మళ్ళా లోపలికి పోయి తలుపు మూసుకుంటాడట. ఇప్పుడు 12 కావస్తుంది కదా, 12 గంటలు కొడతాడట అని చెప్పిండు. 12 అయ్యింది. తలుపు తెరుచుకున్నది. ఒక బొమ్మ మనిషి వచ్చిండు. టంగు టంగు అనుకుంటా 12 గంటలు కొట్టి లోపలికి పోయిండు. తలుపు మూసుకున్నాడు. అందరం దాన్ని బీరిపోయి చూసినాం. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి, గడియారము పెద్ద నక్ష చెక్కిన డబ్బాలో ఉన్నదంట. కింద బొమ్మని చూడండి, అక్కడ పెద్ద ఒక చెక్క డబ్బా ఉంది. అందులో నక్ష చెక్కిన చెక్క డబ్బాలు ఉందంట. దాంట్లో ఎడమ పక్క, ఎడమ అంటే రైట్ పక్క చిన్న ఇల్లు లెక్క ఉన్నదంట. దాని తలుపు మూసున్నది. మధ్యలో ఒక గంట ఉన్నది. కుడిపక్క చెట్టు కింద ఒక మనిషి కూడా ఉన్నాడు. అయితే అక్కడ చూడండి, డోలు కొడుతున్నట్టున్నది సారు చెప్పిండు. ఆ డోలు కొట్టుడు అంటే ఏంటంటే ప్రతి సెకండ్కి ఒక దెబ్బ కొట్టుడు అని అర్థం. ఆ మూసి ఉన్న తలుపు తెరుచుకొని ఒక మనిషి బయటకు వచ్చి ఆ గంట మీద ఎంత టైం అయితే అన్ని గంటలు కొట్టి మళ్ళీ లోపలికి పోయి తలుపు మూసుకుంటాడట. ఇప్పుడు 12 కావస్తుంది కదా, 12 గంటలు కొడతాడట అని చెప్పిండు. 12 అయింది. తలుపు తెరుచుకున్నది. ఒక బొమ్మ మనిషి వచ్చిండు. టంగు టంగు అనుకుంటూ 12 గంటలు కొట్టి లోపలికి పోయిండు. తలుపు మూసుకున్నాడు. అందరం దాన్ని బీరిపోయి చూసినాం. బీరిపోయి అంటే అర్థం ఏమిటి? బలహీనమగు, క్రమం తప్పు, విఫలమగు. అంటే మనం ఏదైనా విచిత్రమైన దాని కానీ వింతైన దాన్ని చూస్తే అలాగే చూస్తాం బీరిపోయి. అది కాగానే సారు గడియారం వెనుక ఉన్న అర్రలోకి తీసుకుపోయిండు. దాంట్లో అన్ని పాలరాతి శిల్పాలు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెబెక్కా శిల్పం ఆ అర్రలోనే ఉన్నది. ఈ రెబెక్కా శిల్పం ప్రత్యేకత ఏంటంటే, ఒక ఆడమనిషి నెత్తిమీది నుండి కింది దాకా సన్నటి పరదా కప్పుకున్నట్టు, ఆ పరదా నుండి ముఖం కనపడుతున్నట్టు ఉన్నది. ఎంత బాగా చెక్కిండో ఆ శిల్పి. అది బొమ్మ లెక్కలేదు, నిజంగా మనిషి ముసుగు కప్పుకొని నిలబడి చూస్తున్నట్లున్నది. ఆ శిల్పం చెక్కిన ఆయన 19వ శతాబ్దానికి చెందిన జీబీ బెంజోని, ఇటలీ దేశస్థుడట. ఈ ఎర్రలో శిల్పంతో పాటు మరికొన్ని పాలరాతి శిల్పాలు చాలా అందంగా చెక్కినవి ఉన్నాయి. అక్కడ అది కాగానే సారు గడియారం వెనుకున్న ఒక అర్ర ఉంది. ఆ అర్రలోకి తీసుకుపోయిండు. దాంట్లో అన్ని పాలరాతి శిల్పాలు ఉన్నాయి. పాలరాతి అంటే చలవరాయి, చంద్రకాంత శిల కలిగినవి ఉన్నాయి అన్నమాట. మరి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన రెబెక్కా శిల్పం ఈ అర్రలో ఉంది. కింద బొమ్మని చూడండి, ఆమెనే రెబెక్కా శిల్పం. అక్కడ ఏంటంటే ఒక ఆడమనిషి నెత్తి మీద నుండి ఒక సన్నటి పరదా కప్పుకున్నట్టుంది కదా, ఆ పరదా నుండి ముఖం కనపడుతున్నట్టు ఉన్నది. అక్కడ చూడండి, శిల్పం అంటే శిల్ప విద్య, చిత్తరువులు రచించే పని అని అర్థం. ఎంత బాగా చెక్కిండు ఆ శిల్పి. అది బొమ్మ లెక్క లేదంట, నిజంగా మనిషి ముసుగు కప్పుకొని నిలబడి ఉన్నట్టు చూస్తున్నట్లు ఉంది. ఈ శిల్పం చెక్కిన ఆయన 19వ శతాబ్దానికి చెందిన జీబీ బెంజోని, ఇటలీ దేశస్థుడట. ఇంకా చూడండి, పాలరాతి శిల్పాలు కూడా చాలా అందంగా. అర్ర అంటే గది అని చెప్పుకున్నాం. అక్కడికి వెళ్ళి పక్క అర్రలోకి పోయినాం. దాంట్లో అన్ని ఏనుగు దంతంతో చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క బొమ్మ చూస్తుంటే కండ్లు గిర్రున తిరిగినట్లయింది. పెద్ద పెద్ద దంతాల మీద తీరు బొమ్మలు చెక్కారు. పెద్ద ఏనుగు దంతం మీద పడవ ఇల్లు ఉన్నట్లు, అది సముద్రంలో పోతున్నట్టు, మరొక దంతం మీద 20 ఏనుగులు ఒకదాని వెనుక ఒకటి పోతున్నట్టు, ఇంకొక దంతం మీద సీతారాముల వనవాసం చేసినట్లు, ఇట్లా మస్తు బొమ్మలు ఇండ్లనే 18వ శతాబ్దంలోనివి.
చూడండి అక్కడికి వెళ్ళి పక్క అర్రలోకి పోయినామంట. అంటే ముందు గడియారం వెనుకున్న అర్రలోకి వెళ్ళాము. అలాగే పా గడియారం వెనుకున్న అర్రలోకి తీసుకుపోతే అక్కడ రేబెక్కా శిల్పం అనేది ఉంది. మరి అక్కడికి వెళ్ళి పక్క అర్రలోకి వెళ్ళారంట. పక్క అర్రలో ఏనుగు దంతంతో చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క బొమ్మ చూస్తుంటే కళ్ళు గిర్రున తిరిగినట్లయిందంట. పెద్ద పెద్ద దంతాల మీద తీరు తీరు బొమ్మలు చెక్కారంట. అక్కడ పెద్ద ఏనుగు దంతం మీద ఒక పడవ ఇల్లు ఉందంట. అది సముద్రంలో పోతున్నట్టే ఉందంట. మరొక దంతం మీద 20 ఏనుగులు ఒకదాని వెనుక మరొకటి పోతున్నట్టు. ఇంకొక దంతం మీద ఏముంది, ఒక దంతం మీద పెద్ద ఏనుగు దంతం మీద పడవ ఇల్లుంది. అలాగే 20 ఏనుగులు ఒకదాని వెనుక ఒకటి పోతున్నట్టుంది. ఇంకొక దంతం మీద సీతారాములు వనవాసంకి వెళ్ళారు కదా, వనవాసం చేసినట్లుంది. ఇట్లా మస్తు బొమ్మలు ఇండ్లనే 18వ శతాబ్దంలోనివి అని అర్థం. సరే పిల్లలు, ఇక్కడ వరకు మనకి 2వ పార్టులో ఇక్కడ వరకు మనకు పాఠాన్ని చదువుకున్నాం కదా. మరి ఇక్కడ వరకు మీకు అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి అలాగే ఇంకా ఇక్కడ పెద్ద బొమ్మలో అక్కడ గడియారం ఉంది. అవునా, గడియారం ఉంది. దాని కింద తర్వాత మనకి రెబెక్కా శిల్పం కూడా ఉంది. ఎలా ఉంది చూడండి, పాలరాతి శిల్పం. అంటే ఒక్క మచ్చ కూడా లేకుండా ఎంత తెల్లగా ఉందో. ఒక పరదా కప్పుకొని చాలా అందంగా చెక్కారు. అవునా, అదేవిధంగా పాలరాతి శిల్పాలంటే చలవరాయి, చంద్రకాంత శిల అని చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ శిల్పం అంటే కూడా చిత్తరువులు రచించే పని పర్య అని కూడా చెప్పుకున్నాం. అలాగే పరదా అంటే తెర, యవనిక, దుప్పటి అని కూడా మనము అర్థాన్ని చెప్పుకున్నాము. సరే పిల్లలు, మరి ఇక్కడ వరకు 2వ పార్ట్ మనకు పాఠాన్ని చదువుకున్నాం కదా. మిగతాది మనము తర్వాత పార్ట్ 3లో సాలార్జంగ్ మ్యూజియం గురించి మనము తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ పాఠాన్ని మీరు అందరూ బాగా చదవండి. సరేనా పిల్లలు, అందరికీ ధన్యవాదాలు.